వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. టర్కిష్ సంస్థకు భద్రతా అనుమతులు రద్దు. పాకిస్తాన్కు మద్దతుపై కొనసాగుతున్న భారత్ ప్రతిచర్యలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. బీసీల విద్యకు ప్రాధాన్యతనిస్తున్నామన్న మంత్రి సవిత. తిరుమల శ్రీవారిని దర్శించిన ఇస్రో చైర్మన్ నారాయణన్. C-61 శాటిలైట్ నమూనాలకు ప్రత్యేక పూజలు. ఐటీబీపీ సిబ్బందికి అమిత్ షా అభినందనలు. మకాలు పర్వతంపై స్వచ్ఛ భారత్ సాహసోపేతమని వ్యాఖ్య. టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ అయిన సెలిబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు గతంలో జారీ చేసిన భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS తెలిపింది. భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో టర్కీ భారత్ ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కు మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించింది. దీనికి పర్యవసానంగా భారత్ టర్కీ పట్ల పలు నిర్ణయాలు తీసుకుంది. భారత్ సినిమా పరిశ్రమ సంఘాలు టర్కీని నివారించాలని నిర్మాతలు నోటీసులు ఇచ్చారు. హాలిడే టూర్ ఆపరేటర్లు టర్కీకి అన్ని బుకింగ్లను రద్దు చేశారు. టర్కీ నుండి డ్రై ఫ్రూట్స్ దిగుమతిని నిలిపివేసినట్టు పూణే డ్రై ఫ్రూట్స్ దిగుమతిదారుల సంఘం తెలిపింది. పలు విశ్వవిద్యాలయాలు టర్కీ యూనివర్సిటీతో MOUలను రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా సెలిబీ సంస్థకు భద్రతా అనుమతులను రద్దు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల విద్య కోసం బలమైన పునాదులు వేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి S. సవిత తెలిపారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీసీ హాస్టల్స్ మహాత్మా జ్యోతి బాపులే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి 200 మంది విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెమోంటోలు, 22 మందికి నగదు పురస్కారాలు అందజేశారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా బీసీ హాస్టల్ గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. జూన్ నుంచి అన్ని హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం అందజేస్తామని చెప్పారు. అలాగే తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు అందజేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా టీచర్లు, విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు VIP విరామ సమయంలో స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18వ తేదీన PSLV C-61 రాకెట్ ద్వారా భూమి పరిశీలన శాటిలైట్ గగనతలంలోకి పంపనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని PSLV C-61 శాటిలైట్ ను నమూనాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఇస్రో చైర్మన్ ను పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణన్ ఆలయం వెలుపల మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన శ్రీహరికోటలోని షార్ నుండి ప్రయోగం చేపడుతున్నట్టు తెలిపారు. ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. 1962లో ఇండియా నింగిలోనికి రాకెట్లను పంపడం ప్రారంభించిందని, 62 ఏళ్లలో అనేక ప్రయోగాలు విజయవంతంగా చేపట్టిందని వివరించారు. On 18th early morning 5:59 we have scheduled the 101st launch of India. The PSLV C-61 rocket will be lifting the Earth Observation Satellite 09. As you are all aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV. And we are going to have a Earth Observation Satellite which is going to serve the country in all domains of Earth observation. It will be all weather satellite, irrespective of the cloud or rain. It can take the Earth observation data and serve the country in all domains. ప్రపంచంలోనే 5వ ఎత్తైన శిఖరం అయిన మకాలు పర్వతాన్ని అధిరోహించడంలో అద్భుత విజయం సాధించిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBPకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. తీవ్రమైన ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటూ పర్వత శిఖరం వరకు చేరి శిఖరంపై తిరంగ పతాకాన్ని ఎగురవేశారని, అలాగే ప్రధాని మోదీ స్ఫూర్తితో శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా 150 కిలోల చెత్తను తొలగించారని ప్రశంసించారు. ITBP వారి ధైర్యాన్ని, నిబద్ధతను అభినందిస్తున్నట్టు అమిత్ షా ఓ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.
తిరుపతి నగరం భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడాన్ని స్వాగతిస్తూ నగరంలో విద్యార్థులు, యువత, మాజీ సైనికులు, చిన్నారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ రోజు తిరంగ ర్యాలీ చేపట్టారు. ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు యుద్ధంలో అమరులైన సైనికులను గుర్తు చేసుకుంటూ, మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భారత్ సైనికుల ధైర్య సాహసాలను కీర్తిస్తూ నినాదాలు చేశారు. సరైన సమయంలో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. సుమారు 5000 మందికి పైగా విద్యార్థులు తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ర్యాలీకి తరలివచ్చారు. ఈరోజు భారతమాత నుదుటిన సింధూరాన్ని దిద్ది మేము భారతదేశ రక్షణ కోసం మేమున్నాం. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే కూడా వారి ప్రాణాలని మేము తీస్తామని చెప్పి మన వీర జవాన్లు, మన వీర సైనికులు, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వాళ్ళు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అత్యంత వీరోచితంగా పోరాడి కొందరు తమ ప్రాణాలని భారతమాత కోసం పణంగా పెట్టారు. సింధూర్ ఇంకా ఆగలేదు. భవిష్యత్తులో భారతదేశ జోలికి పాకిస్తాన్ వస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని లేకుండా చేయగల సత్తా మన వీర సైనికులకి ఉందని చెప్పి వారు నిరూపించడం జరిగింది. వీర సైనికులకి అండగా 150 కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి భరతమాత ముద్దు బిడ్డలందరికీ మేము స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ఇదే విధంగా మన అందరం భరతమాతకి అండగా నిలవాలని చెప్పి ప్రార్థిస్తున్నా. జై హింద్, జై భారత్. భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయులు కుల మతాలకు అతీతంగా ఈరోజు కంటి నిండా నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం మన దేశ సైనికులు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి భారతీయులని ఏ విధంగా ఉన్మాదంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చారో వాళ్ళకి గుణపాఠం నేర్పారు మన సైనికులు. వాళ్ళందరికీ కూడా 140 కోట్ల మంది మీ వెంట ఉన్నాము అని తెలిసేందుకే ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో భారీగా కుల మతాలకు అతీతంగా మేమంతా కూడా ర్యాలీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ దేశాలను సాధించే ఒక శక్తిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూపాంతరం చెందబోతోంది. దానికి 140 కోట్ల మంది భారతీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జై జవాన్ అంటూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ఈరోజు యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి భారతీయులంతా కూడా సైనికులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో పిడుగుపాటుకు 15 మూగ జీవాలు మృతి చెందాయి. రావికమతం గ్రామానికి చెందిన పశువుల కాపరులు శెట్టివారి కల్లాల వద్ద గొర్రెలను, మేకలను మేపుతుండగా ఈదురు గాలులతో వర్షం మొదలైంది. ఇంతలో పిడుగుపడి మేకలు, గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. మేకలు, గొర్రెలు మరణించడంతో తమ జీవనాధారం పోయిందని వాటి యజమానులు వాపోతున్నారు. సుమారు 3 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని వారు చెబుతున్నారు. కాగా చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు ఘటనా స్థలానికి చేరుకుని వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మరుపాక గ్రామం మా యాదవ్ సందరు ఇక్కడ రావుకోతంలో చెట్టువారి కల్లాల దగ్గర ఈ మేకలు, గొర్రెలు మేపుకుంటూ ఇక్కడికి వచ్చారు. అయితే వర్షం సడన్ గా అప్పుడే వర్షం రావటం, ఉరుములు రావటం, కొన్ని మేకలు, గొర్రెలు ఈ చింత చెట్టు దగ్గర ఇక్కడే ఉంటే పిడుగు, చలిపిడుగు లాంటిది ఏదో సడన్ గా పిడుగు పడిపోవడం వల్ల ఏడున్న మేకలు, గొర్రెలు చనిపోయినాయి. అందులో మరుపాకాల్లో 5 యాదవులు KPP అగ్రహారం మరుపాకలో దేవర అప్పలాడి, సీరా సాంబా, సీరా రమణ, తర్వాత KPP అగ్రహారం దేవర అప్పారావు, నమ్మి వెంకటస్వామి, అంతే వీళ్ళందరికీ కూడా మొత్తం చనిపోయింది. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అన్నవరం నుంచి వేపగుంటకు వెళుతుండగా ముందు వెళుతున్న బస్సు ఒక్కసారిగా నిలిచిపోవడంతో దానిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 12 మంది స్వల్పంగా గాయపడగా వారిని అదే బస్సులో NTR హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు ఆపకుండా ఘటనా స్థలం నుండి వెళ్లిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యాపగొండ నుంచి మ్యారేజ్ బస్సులో అన్నవరం బస్సులు తీసుకెళ్ళాం సార్. నైట్ తెల్లవారుజాము 3 గంటలు బయలుదేరాం. అంతా బాగానే ఉంది. ఎదర నుంచి ఒరిసా బండి లారీ ఒరిసా సడన్గా బ్రేక్ కొట్టేసి రైట్ సైడ్ వచ్చేసాడండి. మేము ఎదరికి వచ్చేలోకి మా బ్రేక్ ఆగి ఫ్రంట్ కొంచెం తగిలింది.
ఈ ప్యాసింజర్ నిద్రలో ఉండడం వల్ల కొంచెం ఫ్రంట్కి ఇలా ఉంటారు, చిన్న చిన్న టచ్ అప్ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. వాడు బస్సు అయితే కనీసం ఆగలేదు. ఏ బస్సు అండి అది? ఒరిస్సా బండి సార్. ఒరిస్సా బండి. ఎంతమంది? ఒరిస్సా బండి నెంబర్ క్లిప్లోకి నా ఫ్రంట్ గ్లాస్ పైన వల్ల నెంబర్ కనిపించింది. ఎంతమంది గాయాలై ఉంటారండి? చిన్నవి అయితే మా అందరికీ మనం చిన్న అంటున్నారు. ఒకరికి అయితే ముక్కడ ఇక్కడ అయింది, మామూలుగా ఒకరు ఏంటి కనుక వేసింది. బస్సులో ఎంతమంది పైన ఇస్తున్నారండి? 40 మంది. 40 మందికి ఎవరికి ప్రాణాపాయం లేదు కదా? సార్ ఏమి ప్రాణాపాయం. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ముందు బస్సు అయినా సడన్ బ్రేక్ వేసాడు. ఎక్కడ పెళ్ళి ఎక్కడ అయింది? అన్నవరం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రాపకుంట వెళ్ళాలా? ఆగున్న లారీని గుర్తించిందా? ఈ నెల 20 నుండి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు ప్రకటించారు. దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి లేఖ రాసినట్టు ఆయన విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని పైకి చెబుతూనే అక్రమంగా కార్మికులను తొలగించడం, జీతాల్లో 8 నెలలుగా 25% కోత పెట్టడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోయే అర్సిలాల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ దీన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మే 20వ తేదీ నుంచి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా మే 20వ తేదీ సమ్మెలో పాల్గొంటారు. గత 4 సంవత్సరాల పైగా స్ట్రాటజిక్ సేల్ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కానీ ఎప్పుడూ ఉత్పత్తి ఆపేటువంటి పని చేయలే. కానీ ఈరోజు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉత్పత్తిని స్తంభించేటువంటి పద్ధతుల్ని పాటిస్తూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో యుద్ధ పరిస్థితిని ఎక్కడ ఎవరు ఎంప్లాయ్ కూర్చోవడానికి లేదు, నుంచోడానికి లేదు. ఇప్పటికే 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ చేయకుండా మొన్న 1213 మందిని విఆర్ఎస్లో పంపించిన తర్వాత 3 పని ఒక కార్మికుడు చేస్తున్నారు. ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్లో ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక కార్మికుడు ఉండాలి. 4 మిషన్లు ఒక కార్మికుడు చూస్తున్నారు. ఇట్లాంటి పనిభారం మోస్తూ ఒకవైపున, రెండో వైపున మీరు సమ్మెకి వెళ్తున్నారు, మీకు సమ్మెకి వెళ్ళడానికి లేదు, మీటింగ్లు పెట్టడానికి లేదని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 22 సమ్మెలు జరిగాయి 91 నుంచి. 22 సమ్మెలు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగాయి. ఈ అన్ని సమ్మెల సందర్భంగానూ కార్మికుల మీద మీటింగ్ లోపల పెట్టడం అనేటువంటి విరామ సమయాల్లో మీటింగ్లు పెట్టడం పద్ధతి, ఆనవాయితీ. ఈరోజు కూడా సెయిల్లో అన్ని బిలాయ్, బొక్కార్ అన్ని చోట్ల కూడా అలా జరుగుతున్నాయి. కానీ ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మేము మీటింగ్లు పెట్టనివ్వం. ఎవరు మీటింగ్లు పెడితే సస్పెండ్ చేస్తాం. పర్మనెంట్ ఎంప్లాయీని ఇట్లాంటి పద్ధతిలో ట్రేడ్ యూనియన్ చర్యలు వల్ల సస్పెండ్ చేయడం అనేటువంటి 40 ఏళ్ల చరిత్రలో లేదు. అట్లాంటి పద్ధతిని ఈరోజు అమలు చేస్తున్నారు. అంటే బెదిరించి పని చేయించాలని, బెదిరించి సమ్మెను ఆపాలని, అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ తరం కాదు, ఖచ్చితంగా సమ్మె జరిగి తీరుతుంది. అట్లాగే 19వ తేదీ నేషనల్ లీడర్స్ అందరూ వస్తున్నారు. ఏఐటీసీ కౌర్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, సిఐటియు జనరల్ సెక్రటరీ తపన్ సేన్, అలాగే హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ సిద్ధు, వీరంతా కూడా ఆల్ ఇండియా లీడర్స్ వచ్చి మా పోరాటాన్ని బలపరచడానికి ముందుకొస్తున్నారు. ఆ విధంగా దేశంలోనే ఒక వినూత్నంగా జరిగేటువంటి, నిరవధికంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా అణచాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అట్లాంటి చర్యలు పాల్పడితే నియంత్రణకరమైనటువంటి పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని లేకుండా స్టీల్ ప్లాంట్లో పనులు చేయించాలనుకుంటే అసాధ్యం. 1000 మంది కార్మికులు ఉన్న దగ్గర ఇట్లాంటి భారీ ఉక్కు పరిశ్రమల్లో ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేదానికి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలను అమలు చేసేదానికి పూనుకోవడం అనేటువంటి తప్పు. వీటిని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.
అట్లాగే ఇప్పటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి చెప్పింది ఏమంటే ఉత్పత్తిని బాగా అభివృద్ధి చేస్తాం, పెంచుతాం, ప్రోత్సహిస్తామని చెప్పారు. 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తున్నారు. మేము దీనివల్ల రక్షిస్తున్నామని పెద్ద బోర్డులు పెట్టుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది సిగ్గుపడాలి. వాళ్ళు ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారంటే, ప్యాకేజ్ ఎవరికి ఇస్తున్నారంటే కొనుక్కునేటువంటి వాడికి అప్పు తీర్చడానికి ఇస్తారు. అంటే వాడికి లైబిలిటీ, వాడికి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇచ్చారు. 8 మాసాల నుంచి కుమారస్వామి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి నెల 25% జీతం కోత విధిస్తున్నారు. డబ్బులు లేవు మా దగ్గర. మరి 11,440 కోట్లు ఏమైనాయి? ఎవరికి ఇస్తారంటే రీపేమెంట్ ఆఫ్ ది డెట్స్, అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తాం. ఉద్యోగుల జీతాలకు ఇవ్వం, ప్లాంట్ని అభివృద్ధి చేయడానికి ఇవ్వం, కొత్త మిషనరీకి ఇవ్వం, నట్టు బోల్టు కూడా కొండం లేదు. ప్రమాదాలు జరుగుతున్నాయి లోపల, తీవ్రమైనటువంటి ప్రమాదాలు, పని ఒత్తిడి అనేటువంటి తీవ్రంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితి దేశంలో ఏ భారీ పరిశ్రమలో కూడా లేనిటువంటిది. ప్రైవేటీకరణ కోసమే మాత్రమే ఈ చర్యలు అనేటువంటి చేపడుతున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ని అనకాపల్లి జిల్లాలో పెంచి పెద్దవాడిని చేసి పోషించడానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ని తర్వాత వాడికి కట్టబెట్టడానికి కుట్ర అనేటువంటిది చేస్తూ ఉంది. ఆ రకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఆ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు చేసేటువంటి ఈ ప్రయత్నాలని యావత్ కార్మిక వర్గం అడ్డుకుంటాం. అలాగే ప్రజానీకం యావత్తు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంలో పర్మనెంట్ ఎంప్లాయీసు, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్స్ అందరూ కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటం అనేటువంటి సాగుతుంది. దీన్ని అణచాలని ప్రయత్నం చేస్తే మా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం, విశాఖ స్టీల్ ప్లాంట్ను స్తంభింపజేస్తాం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరులో ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్ళూరు లిఫ్ట్ మరమ్మతులకు గురయ్యింది. దీంతో ఇనుప పైపులు వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సీఎం చంద్రబాబుతో సమావేశమై లిఫ్ట్ మరమ్మతుల విషయాన్ని వివరించారు. పుష్కర ఎత్తిపోతల పథకంలో పోలవరం కాలువ వద్ద తాళ్ళూరు లిఫ్ట్ కి సంబంధించి సిమెంట్ పైపులు మరమ్మతులకు గురయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. తాజాగా 52 కోట్ల అంచనాలతో సిమెంట్ పైపుల స్థానంలో ఇనుప పైపులు వేయాల్సిన అవసరాన్ని సీఎం చంద్రబాబుకు నెహ్రూ వివరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో టీడీపీ కార్యకర్తల సమావేశం అట్టహాసంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచాం. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పనిచేయాలన్నారు. సూపర్ 6 బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జూన్ మాసంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తామన్నారు. శుభం చిత్రం విడుదలై విజయవంతం అయిన సందర్భంగా సక్సెస్ టూర్ లో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నాగేశ్వర థియేటర్ లో చిత్ర యూనిట్ సందడి చేసింది. థియేటర్ యాజమాన్య ప్రతినిధులు వీరభద్రరావు, సాయి చిత్ర బృందానికి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం చిత్ర నటులు థియేటర్ లో సినిమా తిలకిస్తున్న ప్రేక్షకులతో కొద్దిసేపు ముచ్చటించారు. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రింగుల, నటులు హర్షిత్ రెడ్డి, శ్రేయ, శ్రీనివాస్ గౌరెడ్డి, శ్రావణి, చరణ్ బెర్రీ, శాలిని, వంశీధర్లు మాట్లాడారు. కొత్త నటులతో హర్రర్ కామెడీ కథతో హీరోయిన్ సమంత నిర్మించిన ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు వారు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయ అండ్ శుభ మూవీలో నేను శ్రీవల్లి అనే క్యారెక్టర్ ప్లే చేశాను. మేము ఇప్పుడు జగంపేటలో ఉన్నాము. అసలు రిసెప్షన్ ఇక్కడ అదిరిపోయింది. అసలు బయట జనాలు హడావిడి చేస్తున్నారు. సో మా మూవీ శుభం అందరూ చూడండి, అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి చూడండి. అందరూ చూడాల్సిన సినిమా. మీరందరూ నవ్వుకొని ఎంజాయ్ చేస్తే మాకు అదే చాలు. అందరికీ చెప్పండి ఈ సినిమా గురించి. అండ్ సమాంతా మ్యామ్ ఫస్ట్ మూవీ మాకు తెలిసినట్టే. అండ్ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడికి వచ్చినందుకు, మీ అందరితోటి ఇంటరాక్ట్ అయినందుకు. తప్పక చూడండి, శుభం చచ్చినా చూడాల్సిందే. నేను వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి విజయనగరం వెళ్ళి, నర్సీపట్నం వెళ్ళి, దాని తర్వాత కాకినాడ నుంచి ఇప్పుడు జగ్గంపేటకి వచ్చి, జగ్గంపేటలో రెస్పాన్స్ అయితే అసలు అదిరిపోయింది. వీళ్ళ ఎనర్జీ చూస్తే అసలు ఇక్కడ ఎంతమంది సెల్ఫీ తీసుకుందామా అని అక్కడ వెయిట్ చేస్తున్నారు డోర్ బయట. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు. సో మీ అందరూ కూడా చూడండి శివం, చాలా మందికి వర్డ్ స్ప్రెడ్ చేయండి. మీ ఫ్యామిలీ అందరితో కలిసి చూడాల్సిన సినిమా. సో మీరే ఇది ఒక బాధ్యతగా తీసుకుని మంచి సినిమాని ఆదరించాలి అనే ఒక ఉన్నతమైన ఒక
దాన్ని ఏమంటారు, కాస్ట్ని ఏమంటారు, ఇంటెన్షన్. తీసిన సినిమా కాబట్టి మీరు కూడా అంతే మంచి ఇంటెన్షన్స్తో, ఉద్దేశం, ఒక ఉన్నత ఉద్దేశంతో మీరు అందరికీ ఇది ఒక మంచి సినిమా చెప్పే పూచి మీదే, చెప్పాల్సిన బాధ్యత మీదే. మంచి సినిమాని మీరు ఆదరించాలి, అది మన కర్తవ్యం, మన బాధ్యత. మీ శుభం గురించి చెప్పండి. ఇది సమంత గారి తీసి ఇక్కడ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. సో సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ అంటే ఆవిడ ఎంత బాగా తీసుంటారో మీకు తెలిసే ఉంటుంది. షీస్ స్టార్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు మా సహా. సేవా మార్గంలో పేదలకు, సామాన్య ప్రజలకు వైద్యాన్ని అందించాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కోరారు. కొత్తగూడెంలోని ఆదిత్య న్యూరో అండ్ గ్యాస్ట్రో ఆసుపత్రి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకి 20 ట్రాఫిక్ బారికేడ్లను అందజేశారు. వీటిని డీఎస్పీ చేతుల మీదుగా కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. అనంతరం ఆయన డాక్టర్ దేవిరెడ్డి ప్రసూన, డాక్టర్ షిండేలను సాలువాలతో సత్కరించారు. కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు 19వ వార్డు ఇన్ఛార్జి గుడుగుల శ్రీనివాస్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాజీవ్ నగర్ కాలనీలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇల్లు మంజూరు కాలేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు అయిన మహిళ మాట్లాడుతూ ఇల్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి పట్టణం 19వ వార్డు రాజనగర్లో ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మా కామారెడ్డి ముద్దుబిడ్డ శబిరాల్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి 19వ వార్డులో ఇంద్రమ్మ కింద వచ్చిన పట్టాలు పంచడం జరిగింది. అలాగే 10 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాని ఎంతోమంది పేదల ఇండ్లు ఇవ్వలేరాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ 6 పథకాల్లో భాగంగా ఇందిరమ్మ పథకం కింద ఎంతోమంది పేదలకు ఈరోజు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితే 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు, ఇల్లు లేక కిరాయి ఇంట్లో వండుకుంటా వర్షానికి తడుచుకుంటా ఉండడం జరిగింది. ఇప్పుడు ఇందిరమ్మ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వీళ్ళకు వెంటనే 6 పథకాల్లో భాగంగా ఈ పట్టాలు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనిస్తున్నారు, ఇన్ని రోజులుగా 6 పథకాల్లో లేని భాగాల్లో కూడా ఇప్పుడు సన్నబియ్యం దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకం కూడా పెట్టి మన దేశానికి గౌరవంగా ఈ తెలంగాణ నిలిచిందని గొప్పగా చెప్తున్నాం. అలాగే మా శబిరాల్ గారు 2004లో అప్పుడు 2014లో గవర్నమెంట్ ఉన్నప్పుడు 25,000గా ఇండ్లకు గరీబులకు పేదలకు ఇండ్లు పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, అలాగే గుమాస్తా కాలనీ, ఈ మొత్తం ఈ పేద కాలనీలందరికీ అలా ఉన్న గరీబులకు ఇండ్లు పంచడం, ఇందిరమ్మ ఇల్లు పంచడం, 25,000గా పైగా పంచడం అందరికీ ఇప్పుడు కూడా గుర్తున్నది. అలాగే మళ్ళా 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదురు చూస్తున్న పేదలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. మన శబిరాల్ గారు మళ్ళొక్కసారి ఈ రోజు నుండి స్టార్ట్ పెట్టిండు ఇందిరమ్మ పథకం కింద. ఖచ్చితం ఇల్లు లేని వాళ్లకు కంప్లీట్గా ఇల్లు లేని వాళ్ళకు కూడా 2వ విడతగా వాళ్ళకు కూడా ఇస్తారు. అలాగే ఈరోజు జాగా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఒక్కొక్క అంచెల బేస్మెంట్, గోడ లెవెలు, చెత్త విధంగా అంచెలంచెలుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రాని వాళ్ళు కూడా మన ఇంకా 2వ విడత ఉన్నది, 3వ విడత ఉన్నది, అందులో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోండి. ఇల్లు లేని వాళ్ళకు, మొత్తానికి ఇల్లు లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు వస్తుంది. శబిరాల్ గారు పేదల చుట్టంగా, పేదల పట్టంగా ఉన్నాడు మన శబిరాల్ గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఈ 6 పథకాలు అమలు అవుతాయని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ పథకం కిందకి కాగితాలు ఇచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు శబిరాల్ తరఫు నుంచి రేవంత్ రెడ్డి నుంచి మాకొకటి సాయం చేసిండు. ఇది కాగితాలు ఇచ్చిండు ఈరోజు. రేవంత్ రెడ్డికి, శబిరాల్కి ధన్యవాదాలు. సంతోషం సార్. సన్న బియ్యం కూడా ఇస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి గెలిచిందంటే సన్న బియ్యం ఇస్తుండే 2 నెలలే సార్.
ఒక వ్యక్తిపై దాడి కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పాల్వంచలోని కరకవాగు నుంచి సోనియా నగర్ వైపు బైక్ మీద తిరుమల రాజు అతని బావ వెళుతుండగా రైల్వే ట్రాక్ సమీపంలో ఆటోలో 3 వ్యక్తులు వచ్చి దాడి చేశారని గుర్తు చేశారు. అతని వద్ద ఒక సెల్ ఫోన్ 5,000 రూపాయల నగదును వారు అపహరించారన్నారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచ సమీపంలో ఆటోతో సహా ఆ 3 వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద ఒక మొబైల్ ఫోన్ 1,500 నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. రాత్రి సుమారు 10 గంటల టైంలో పాల్వంచకు చెందినటువంటి తిరుమల రాజు మరి అతని బహుమతి కర్కబాబు నుండి సోనియానగర్ వెళ్తుండగా ఈ శేఖరంబండి ఊర్చుకునగల రైల్వే ట్రాక్ వద్ద 3 వ్యక్తులు ఆటోని రోడ్డుకు అడ్డంగా పెట్టి వీళ్ళిద్దరిని ఆపి వీళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5,000 రూపాయలు మరియు మొబైల్ ఫోను తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ సంఘటన అనంతరం వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మేము కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళి అక్కడ నేరం జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని విచారణ ప్రారంభించాము. ఆ విచారణలో తేలింది ఏంటంటే అడ్డు పెట్టినటువంటి ఆటో వెనకాల సోగ్గాడు అని రాసి ఉన్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఆ ఆధారాన్ని టూల్గా ఉపయోగించుకొని మేము విచారణ కొనసాగిస్తుండగా శేఖరం బంజర్కి చెందినటువంటి బానోత్ కిషోర్, బానోత్ కుమార్ అండ్ భూక్యా పవన్ ఈ 3 వ్యక్తులు నేరం చేసినట్టుగా తెలిసింది మాకు. వారిని ఈరోజు అరెస్ట్ చేసి విచారించగా వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. వాళ్ళ వద్ద నుండి దొంగిలించినటువంటి మొబైల్ ఫోను ప్లస్ ఒక 1,500 రూపాయలు అలాగే నేరంలో ఉపయోగించినటువంటి ఆటోను కూడా సీజ్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. రోడ్డు మీద 10 రూపాయల నోటు కనిపిస్తేనే పట్టుకుపోయే రోజులివి. అలాంటిది 1 కాదు 2 కాదు 5 తులాల బంగారం దొరికినా సరే ఒక కండక్టర్ డ్రైవర్ నిజాయితీగా బాధితులకు అప్పగించడం విశేషం. విశాఖలోని వాల్తే డిపోకి చెందిన రూట్ నెంబర్ 999 విశాఖ భీమిలి బస్సులో బొడ్డపాలెం వద్ద ఎక్కిన పాసింజర్ 5 తులాల బంగారం బ్యాగ్ మర్చిపోయి వెళ్లిపోయారు. కండక్టర్ జి గిరిబాబు, డ్రైవర్ ఎండిఏ బాబు వాటిని భద్రపరిచారు. డిపో సూపరింటెండెంట్, సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ బంగారాన్ని ప్రయాణికుడికి అందజేశారు. అనంతరం పాసింజర్ విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ డ్రైవర్లను పాసింజర్ల సమక్షంలో సాలువాతో సత్కరించి అభినందించడం విశేషం. ఆర్టీసీ ప్రతిష్టను పెంచిన కండక్టర్ డ్రైవర్లను వాల్తే డిపో యాజమాన్యం, ప్రయాణికులు అభినందించారు. నేను మనకి బస్సులో దొరికిందండి వస్తువు. మనం ఈ జాగ్రత్త పెట్టాము. డిపో నుంచి పోకరాగానే మా ఎస్టీ గారు వచ్చారు. ఎస్టీ గారికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ వస్తుంది. దాన్ని మాకు మా డ్రైవర్ గారు బాగా సపోర్ట్ చేశారు, అజయ్ బాబు గారు. ఇది ఎస్టీ గారికి ఇద్దరు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.